కాకి అదృష్టం. ఒక అడవిలో చెట్టు మీద కాకి ఒకటి ఒంటరిగా జీవిస్తూ ఉండేది. అది చాలా తెలివైనదే అయినా మిగిలిన జంతువులు పక్షుల్లా కాకుండా నల్లగా ఉండడం వలన ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. అందంగా లేనన్న బాధతో అసలు అది బయటకు వెళ్లేదే కాదు. ఎప్పుడో ఒక్కసారి మిగతా కాకులతో కలిసి అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలోని కొలనులో హాయిగా విహరిస్తున్న హంసను చూసిందా కాకి. తెల్లగా ఎంత అందంగా ఉన్నావు. నీ అంత సంతోషంగా మరే పక్షి ఉండదు. నేను ఉన్నాను. ఎందుకు? చిచి. నేను అలాగే అనుకుని గర్వపడేదాన్ని. కానీ చిలకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. నేను ఒకే రంగులో ఉంటాను, కానీ ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఆ చిలక ఎంత బాగుంటుందో కదా. హంస అన్న మాటలను చెప్పింది. అవును, హంస చెప్పినట్టు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. నాకు 2 రంగులున్నాయి. నెమలికి ఎన్ని రంగులో? ఒకసారి ఆ కాకి ఎగురుకుంటూ వెళ్తున్నప్పుడు జూలో నెమలి కనిపించింది. పక్షులన్నింటిలో అందమంటే నీదే. అందరికీ నువ్వంటే ఎంత ఇష్టమో. నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్లకు భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది. చివరకు వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు.